ఈరోజు మంచి అంశం గురించి మనం నేర్చుకుందాం. నేడు జరుగునట్లు రేపు జరుగున, నేడు జరుగునట్లు రేపు జరుగున అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. ప్రేమని దేవుని వల్లగా నేడు అనగా ఈరోజు, నేడు అనగా ఈరోజు, నేడు అనగా ఈరోజు అన్నప్పుడు ప్రేమని దేవుని వల్లగా ఈరోజు జరిగినట్లు రేపు జరుగునా అనే అంశం గురించి మనం నేర్చుకుంటున్నాం. రోజు అనగా ప్రేమని దేవుని వల్లగా ఒక రోజుకు ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక రోజుకు 24 గంటలు అన్నప్పుడు ఒక సంవత్సరానికి 365 రోజులు. దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలందరూ కూడా దేవుడు యేసుక్రీస్తు వారిలో ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిలో దేవుడు మనలందరూ కూడా ఏర్పరచుకున్నాడు. మరి ఆ తర్వాత ఆదాము గారి ద్వారా ఆదాము గారిలోనికి మనలందరినీ కూడా ఒకేసారి దేవుడు పంపించాడు. ఆదాము గారిలోనికి పిల్లలను మనలందరినీ ఒకేసారి దేవుడు పంపించాడు. పంపించిన తర్వాత ప్రేమని దేవుని వలన ఈ లోకానికి వచ్చిన ప్రతి మనిషి ఈరోజు గురించే ఆలోచన చేస్తున్నాడు. అనగా జరుగుతున్నటువంటి దినాల గురించే ఆలోచన చేస్తున్నాడు. అంటే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు, ఎందు నిమిత్తమైతే మనల్ని పోషిస్తున్నాడు, ఎందు నిమిత్తం మనకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మనిషి తెలియక బ్రతుకుతున్నాడు. ప్రేమ దేవుని వల్ల దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యర్థపరుచుకుంటున్నాడు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఉదయం నిద్ర లేచిన మొదలుకొని పడుకునేంత వరకు ఏం ఆలోచన చేస్తున్నారు? ఈరోజు రేపు అంటే ఈరోజు ఏ పని చేస్తే మనకు ఆదాయం వస్తుంది, ఈరోజు మనము ఏం తినాలి, ఈరోజు ఎంత సంపాదించాలి, ఈరోజు ఏం కట్టుకోవాలి, ఇదే ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నాడు. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏమి ఆలోచన చేస్తున్నారంటే ఏమి తిందాము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుందాము, ఇదే కదా ఆలోచన చేస్తున్నారు. ప్రేమని దేవుని వలన ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నారే కానీ దొంగలిస్తున్నారే కానీ దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఎందుకు బ్రతుకునిచ్చాడు, ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు అనే ఆలోచన కలిగి బ్రతకటం లేదు. ప్రేమని దేవుని వలన ప్రతి ఒక్కరూ ఏం ఆలోచన చేస్తున్నారంటే దేవుడు ఆయుష్కాలను ఇచ్చాడు అంటే ఎందు నిమిత్తం ఇచ్చాడు? ఆయన కొరకు బ్రతకటానికి ఇచ్చాడు, ఆయన పని నిమిత్తం ఇచ్చాడు, ఆయన పని నిమిత్తం ఈ భూమి మీదకి పంపించాడు, ఆయన పని నిమిత్తం ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి ఆయన మాటలను పక్కన పెట్టి ఆయన మాటలను ధిక్కరించి ఈరోజు మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? ఈ రోజు వరకే ఆలోచన చేసుకుంటున్నాడు. అంటే ఈరోజు ఏం తిందాము, ఏం సంపాదించుకుందాము, ఇదే కదా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు ప్రేమ దేవుని వల్ల. మరి వారి గురించి దేవుడు ఒక మాట బైబిల్లో రాయించి ఇచ్చాడు, చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు అంటున్నాడు. చూడండి ప్రేమని దేవుని వల్ల దేవుడు నీకు దయచేసిన ఆయుష్కాలాన్ని ఏం చేసుకుంటున్నాడు? మనిషి వ్యర్థపరుచుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు, దొంగలిస్తున్నాడు. ఎందు నిమిత్తం దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు? ఎందు నిమిత్తం ఇచ్చాడు దేవుడు ఆయుష్కాలం? దేవుని పని నిమిత్తం ఇచ్చాడు, ఆయన పని కొరకు ఇచ్చాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు ప్రేమ దేవుని వలన. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచన చేస్తారు చెప్పండి? ఉదయం నిద్రలేసిన మొదలుకొని పని చేసుకుందాం, పనికి పోదాం, సంపాదించుకుందాం, సంపాదనను తీసుకొచ్చి తిందాం, త్రాగుదాం, పడుకుందాం, మళ్ళీ ఉదయం లేచి పనికి వెళ్ళిపోదాం. అంటే
దేవుడు ఎందు నిమిత్తం ఆయన ఏర్పరచుకున్నాడు, ఎందు నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి పంపించాడు అని మనిషి గ్రహించడం లేదు, ఆలోచన చేయటం లేదు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఏమి తిందాము, ఏం త్రాగుదాము, ఏమి ధరించుకుందాము, ఏం కట్టుకుందాము, ఇదే కదా ఆలోచన చేస్తున్నది. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకుంటూ ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. చూడండి మరొక మాట. యెషయా గ్రంథము ఎలా వృధా పరుచుకుంటున్నాడో చూడగలిగితే, యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనం, వారిట్లందరూ నేను ద్రాక్షరసము తప్పించదును, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరుగునట్టు రేపు మరి లక్షణముగా జరుగును. మనుషులు అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వల్లరా, ఏమనుకుంటున్నారు? నేను ద్రాక్షరసం తెప్పించదును, మనము మద్యమును నిండారులగునట్లు, అంటే నిండా కడుపు నిండా తాగుదాం అన్నట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్లు, అంటే ఈరోజు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును అనుకుంటున్నారు. మీ జీవం ఏ పాటిది, మీరు ఇంతలో కనపడి అంతలో మయమైపోయి ఆవిరి వంటి జీవితం మీ బ్రతుకులు అని దేవుడు చెప్తుంటే, ఇక్కడ మనుషులు ఏమనుకుంటున్నారు? ఈరోజు మనం చల్లగా మంచిగా తాగుదాం, ఈరోజు జరిగినట్లు రేపు కూడా జరుగుతుంది. ఇదే ప్రతి మనిషి ఆలోచన చేస్తాను ప్రియమైన దేవుని వల్ల. ప్రతి మనిషి ఆలోచన చేసుకున్నటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, ఈరోజు జరిగినట్టు రేపు కూడా జరుగుతుంది. చూడండి, ఈరోజు ఎక్కడన్నా ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతుంటుంది, ఆ పెళ్ళికి వెళ్తాడు. ఒక పెళ్ళి కానీ చావు కానీ ఏదో ఒక కార్యక్రమం వెళ్తుంటాడు. వెళ్ళి ఏం చేస్తుంటాడు, వాళ్ళు పోసే ఫస్ట్ వెళ్తానే ఏం భోజనం చేశారని అడగరు, ఏం వంటని అడగరు, ఏమడుగుతారు? ఈరోజు మందు ఇస్తున్నానని అడుగుతారు. అంటే ప్రియమైన దేవుని వలన వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా తాగుతారు. అంటే ఒకటి కాదు, మళ్ళీ అడిగి ఒక 2-3 తాగుతారు. అంటే ఈరోజు తృప్తిగా ఈరోజు పెళ్లి కార్యక్రమం కాడ మందు అవుతారు. ఆ తర్వాత మరొక చోటికి ఒకళ్ళ దినాలో ఏదో మరొక చోటికి వెళ్తారు, అక్కడ తాగుతారు. ఈరోజు చూడండి, మన రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలైంది. ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ఆయన నుంచి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి ఆ మీటింగ్కి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా వారికి ఒక బిర్యానీ, ఒక వాటర్ బాటిల్, ఒక 500 డబ్బులు, అంటే ఇవి ఇస్తున్నారంటే చక్కగా వాళ్ళ పనులన్నీ కూడా చాలించుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని వల్ల వెళ్తున్నారు. ప్రతిరోజు అదే పని పట్టుకొని ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. చక్కగా వాళ్ళు ఇచ్చే మందు తీసుకొని తాగుతున్నారు, వాళ్ళు పెట్టే బిర్యానీ పొట్లను తీసుకొని తింటున్నారు, చక్కగా వాళ్ళు ఇచ్చే 500 తీసుకొని ఇంటికి వస్తున్నారు. అంటే మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని వల్ల, ఈరోజు మనం ఫుల్లుగా తాగుదాము, రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. అదే కదా ప్రతి మనిషి ఆలోచన చేస్తున్నది. ఏం ఆలోచన చేస్తున్నారు ప్రతి మనిషి? ఈరోజు మనం పనికి పోయినాము, ఈరోజు ఒక 500 వచ్చేసింది, రేపు పోతాము, రేపు అదే విధంగా వస్తుంది, మొన్నటి పోతాం, ఇదే వస్తుంది. అలా ప్రతిరోజు మనము ఈ భూమిని బ్రతికే ఉంటాం, మనకు చావు లేదు. మనకి ఈరోజు జరిగినట్టే ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఈరోజు బిర్యానీ తిన్నాము, రేపు కూడా బిర్యానీ తింటాం. ఈరోజు మందు చక్కగా ఒక పెద్ద ఫుల్ బాటిల్ తాగినాము, రేపు అదే విధంగా తాగుదాం. ఈరోజు ఒక 10,000 వచ్చింది, రేపు కూడా ఒక 10,000 వస్తుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంతలో కనపడి అంతలో మయమైపోయి ఆవిరి వంటి జీవితం బ్రతుకు బీదిరా అంటామంటే, ఈరోజు మనం జరుగుతున్నది, ఈరోజు మనం బాగా చక్కగా తాగుతున్నాం, తింటున్నాం, రేపు కూడా అదే జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వల్ల మనుషులు. అంటే దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు అని మనిషి ఆలోచన చేయటం లేదు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని వల్ల పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు వృధా చేసుకుంటున్నారు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని తరిగిపోతున్నది. పిల్లలు చూడండి, పిల్లలు చదువులు వేరేది ఏం లేదు. దేవుని జ్ఞానం నేర్చుకుందాం, వాక్యానుసారంగా బ్రతుకుదామనేది ఆలోచన లేదు పిల్లలకు. పెద్దలు చూడండి, పెద్దలు పనులు, ఏం పనికి పోదాం, ఎంత సంపాదిద్దాం. ఒక వ్యాపారం చేసేవాడు వాడు ఏం వ్యాపారం చేస్తే ఎంతో లాభం వస్తుంది, మామిడికాయల
బొప్పాయ, అరటికాయల వ్యాపారం చేసే అతను వ్యాపారం. రాజకీయ నాయకుడు ఫస్ట్ వార్డు మెంబర్గా గెలుస్తాడు, ఆ తర్వాత సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, ఇంకోటి, ఆ తర్వాత ఎమ్మెల్యే. అంటే ఏ ఏ పదవి లాక్కుంటే, ఏ పదవి మనం తీసుకుంటే అంత డబ్బు సంపాదించవచ్చు రాజకీయ నాయకుడు. ఇలా ప్రతి ఒక్కరు ప్రేమ దేవుని వాళ్ళు, పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏం తిందుమో, ఏం తాగుదామో, ఏం సంపాదించుకుందామో అని ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు? ఎందు నిమిత్తం మనకు పంపించాడు? దేని కొరకు పంపించాడని ఆలోచన చేయటం లేదు ప్రేమ దేవుని వల్ల. చూద్దాం ఎందుకు పంపించాడు అని మనం చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల, ఈరోజు ప్రతి మనిషికి, అంటే ప్రతి వస్తువుకు ఈ భూమి మీద గ్యారెంటీ వారంటీ ఉన్నది. ఇస్తారు, 1 సంవత్సరం ఇస్తారు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇస్తారు. ఒక ఏసీ కొనుక్కుంటాం మనం, 5 ఏళ్ళు గ్యారెంటీ ఇస్తారు, వారంటీ ఇస్తారు. ఒక మైక్ కొనుక్కుంటాం, ఒక 2 ఏళ్ళు వారంటీ ఇస్తారు. ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాం, 1 ఇయర్ వారంటీ ఇస్తారు. అంటే ఈ భూమి మీద మనం మనిషి చేసుకున్నటువంటి ప్రతి వస్తువుకు వారంటీ గ్యారెంటీ ఉన్నప్పుడు, మనిషికి మాత్రం గ్యారెంటీ లేదు ప్రేమ దేవుని వలన. గ్యారెంటీ లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం ఇది ఒకనాడు ఉన్నింది. ఎప్పుడు? సుమారు ప్రారంభంలో ఇంచుమించు 7 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. 900 పైచిలుకే దేవుడు 900 పైచిలుకే ఆయుష్కాలం ఇచ్చినప్పుడు, అప్పుడు ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. 900 పైచిలుకే 900 పైచిలుకే సంవత్సరాలు దేవుడు మనిషికి ఆయుష్కాలం ఇచ్చి భూమి మీదకి పంపించాడు, బతుకునిచ్చినాడు. ఆ తర్వాత 900 పైచిలుకు నుంచి ఎంతవరకు తగ్గించేశాడు? 120కి తగ్గించేశాడు. చూడండి, 1000 సంవత్సరాలు, సుమారు ఇంచుమించు 1000 సంవత్సరాలు ఎక్కడ, 120 సంవత్సరాలు ఎక్కడ. ఆ తర్వాత 60 లేక 70, అధిక మించిన ఎడల 80. చూడండి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేటప్పటికి 33.5 సంవత్సరం ఆయుష్కాలం ఇచ్చాడు. ప్రారంభంలో 900 పైచిలుకు, ఆ తర్వాత ఒకేసారి 120 సంవత్సరాలకు, ఆ తర్వాత 60 లేక 70, అధిక మించిన ఎడల 80, అది అధిక బలమున ఎడల 80. యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేటప్పటికి 33.5 సంవత్సరం. మరి ఇప్పుడు మన కాలం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. అంటే అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము, మనకి గ్యారంటీ వారంటీ ఉందా అంటే లేదు ప్రియమైన దేవుని వల్ల. లేదని తెలిసినా కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం తిందాం దేవుని మాటలు చెప్పినా కూడా మాకు ముక్కుబళ్ళు ఉన్నాయి, మాకు ముక్కుబళ్ళన్నీ కూడా అవి తీరేంత వరకు మేము రాము చర్చికి. కొంతమంది తన భర్త ఒకవేళ బాప్తీసం తీసుకుంటా అంటున్నా కూడా, మనకు మొక్కుబళ్ళు ఉన్నాయి, అవి తీర్చినాక మళ్ళీ కాబట్టి పో. అంతలేక ఒకవేళ నేను చంపేస్తే దేవుడు, నీ ప్రాణం తీసేస్తే నీ బ్రతికి ఏం కావాలి చెప్పండి? అంటే నీ మొక్కుబళ్ళు తీసుకునేంత వరకు దేవుడు నీకు ఒకవేళ బ్రతికిని ఇస్తాడా? ఒకవేళ ఈ లోపల నీ ప్రాణాన్ని తీసేస్తే నువ్వేం కావాలి చెప్పండి? అంటే మనిషి ప్రేమని దేవుని వల్ల ఆలోచన చేయటం లేదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్కాలాన్ని అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోక, ఆలోచన చేసుకోక వ్యర్థంగా దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకున్నారు ప్రేమని దేవుని వల్ల. వ్యర్థపరుచుకున్న ప్రతి మనిషి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. చూద్దాం బైబిల్లో ఈరోజు ప్రేమ దేవుని వలన చూద్దాం. మరొక విషయం గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఒక వెల్డరు నాకు పనికి వచ్చినాడు. ఒక వెల్డర్, అతను మొదటగా 16,000 రూపాయలకు ఆయన వర్క్ అప్పచెప్పుకున్నాడు. అంటే వర్క్ను మాట్లాడుకున్నాడు. 16,000 రూపాయలకు వర్క్ను మాట్లాడుకున్న తర్వాత అతను ఏం చేశాడు తెలుసా? స్టార్టింగ్లోనే 2,000 తీసుకున్నాడు. తన భార్య ఏం చెప్పింది? నాయనా, అతనికి డబ్బులు ఇవ్వద్దు, అతనికి ఆరోగ్యం బాగలేదు, అతను తాగితే పాసు బట్టలను పోసేసుకుంటున్నాడు, డబ్బులు ఇవ్వద్దు, ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు అతనేం చేస్తాడు తెలుసా? సాయంత్రం కాకతలకనే ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి, ఉదయాన్నే టిఫిన్కే క్వార్టర్ మంది వేస్తాడు. ఉదయాన్నే టిఫిన్కే 1 క్వార్టర్ మంది వేస్తాడు. ఆ తర్వాత 10 గంటలకు పోయి కళ్ళు తాగొస్తాడు.
ఒక 2 జగ్గులు కళ్ళు తాగొస్తాడు. ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ భోజన టయానికి మళ్ళీ ఖచ్చితంగా పోయి ఏదో ఒక వస్తువు లేదని చెప్పేసి పోయేది ఇంకొక కోట తాగేస్తాడు. సాయంత్రం పోయేటప్పటికి మళ్ళీ ఖచ్చితంగా 1-2 కోటలు తాగుతాడు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత మందు తాగుతున్నాడు అంటే ఇంచుమించు ప్రియమైన దేవుని వల్ల సుమారు 3 కోటలు 4 కోటలు మందు తాగుతున్నాడు. మళ్ళీ మధ్యలో మరి కళ్ళు తాగుతున్నాడు. మళ్ళీ మధ్యలో ఏం వేస్తున్నాడు? ఆన్స్ వేస్తున్నాడు. మళ్ళీ ఆన్స్ తంబాకు వేస్తున్నాడు. అంటే ఒరే చచ్చిపోతావురా నువ్వు తాకాకరా అని చెప్పి డాక్టర్లు చెప్పినా కూడా ఏం చేస్తున్నాడు? ఎప్పుడో కదా చచ్చేది. ఈ రోజుకి మనము తిందాము, తాగుదాము, అనుభవిద్దాము. ఒక పక్క పాస్ పోతున్నది. నిన్న వచ్చాడు ప్రేమ దేవుని వల్ల. నేను కింద నుంచి పైకి రూమ్లోకి అతను ఎత్తుతున్నా. ఎత్తేటప్పటికి నా చెయ్యి అది ప్యాంట్ తగిలింది. మొత్తం చెయ్యి అంతా కూడా పాసే. కడుక్కో, సబ్బుతో కడుక్కో అంటున్నాడు. అంటే అతని పరిస్థితి ఏ విధంగా చూడండి. బాగా పోసేస్తున్నాడు. అంటే అతను పాస్ పోయేది కూడా తెలియలేదు ప్రేమ దేవుని వల్ల. అంటే తాగుడుకు బానిస అయిపోయినాడు. ఒకనాడు నోవా గారి కాలంలో కూడా ప్రేమ దేవుని వల్ల జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే ముంచేసేంత వరకు కూడా మనిషికి అర్థం కాలేదు. ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం తెలుసుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఇటువంటి ఆలోచనలు ఉన్నారు. నోవా గారు ఒక పక్క వాడ కట్టించి తయారు చేసి తన పిల్లలు తను ఒరే రండ్రా జలప్రలయం, దేవుడు జలప్రలయం తప్పిస్తున్నాడు, ఈ భూమి మీద జీవం అనేది లేకుండా చేస్తున్నాడు, రండ్రా రక్షింపబడండి అని అంటే ఒక్కడన్నా మాట్లాడంటే ఒక్కడు ఎన్నది ప్రేమ దేవుని వల్ల హేళనగా మాట్లాడిన నవాబ్ గారిని హేళనగా మాట్లాడి ఆయన్ను ఒక పిచ్చోని కదా చూసినారు. కానీ ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఎప్పుడు తెలిసిందేనంటే జలప్రలయం అంటే ఆకాశం వాకిళ్ళు దేవుడు ఇప్పి అక్కడి నుంచి వర్షాన్ని కురిపించి మొత్తం నిండిపోయేంత వరకు దాంట్లో మునిగిపోయేంత వరకు అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడు తెలిసిందంటే మునిగిపోయేటప్పుడు తెలిసింది ప్రేమ దేవుని వల్ల. అలానే మన ప్రాణము ఎప్పుడైతే పోతుందో ఇప్పుడు తెలియదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు మనిషికి ఈ ఆయుష్కాలం గురించి తెలియదు, ఈ ప్రాణం గురించి తెలియదు ప్రేమ దేవుని వల్ల. ఈరోజు మనం బ్రతికే ఉన్నాం, ఈరోజు మనం ఆరోగ్యంగానే ఉన్నాం. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదైనా హఠాత్తుగా ఒకళ్ళ కాళ్ళు ఏదైనా చచ్చిపోయినప్పుడు లేదా ఏదైనా ఒకళ్ళ లోపల కడుపులో ఏదైనా పట్టుకున్నప్పుడు చేయి సహకరించినప్పుడు అప్పుడు అనిపిస్తుంది హఠాత్తుగా ఒకళ్ళు చేయి పడిపోతే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం కదా 24 గంటలు. ఇవన్నీ మీకే చెప్పడం లేదు ప్రేమ దేవుని వల్ల. నన్ను నేను కూడా పరిశీలించుకుంటున్నాను. ఒకవేళ ఉదయం నిద్రలేసిన మొదలుకొని పడుకునేంత వరకు మన పనుల్లోనే మనం నిమగ్నమైపోతున్నాం. దేవుడు చెప్పిన పనికి మనము అర్హులంగా లేము. ఆయన చెప్పిన పనికి మనము ఆలోచించటం లేదు. మన పనులే ఎక్కువ సమయాన్ని దేనికి కేటాయించడం అంటే మన పనుల నిమిత్తమే మనం కేటాయించుకుంటున్నాం. మన పని అంటే ప్రేమ దేవుని వల్ల ఎంత దూరమైనా ఎంత సమయమైనా ఖచ్చితంగా మనం పోతాం, కష్టపడతాం. ఒక పక్క మనం అలసిపోయినా కూడా మనం పని చేస్తూనే ఉంటాం. ఒక్క 5 నిమిషాలు బైబిల్ చదువుదాం అనుకుంటే ఆలోచన రాదు. బైబిల్ అప్పుడే ఆవలింపులు వచ్చేస్తాయి. నిజంగా చాలామంది నేను చూశాను, ఎవరికైనా దేవుని మాటలు చెబుదాము అనుకుంటే వాళ్ళు కూర్చుని నుంచి అప్పటికే ఒళ్ళు ఇటు అంటూ ఉంటారు, ఆవలింపులు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు దాకా చక్కగా నవ్వుతూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, కులుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు వినపడతాయో అపవాది అప్పుడే వాడు దేహంలోకి దూరేస్తాడు. ప్రేమని దేవుని వల్ల ఎంత చెప్పినా ఈ మనుషులు మారటం లేదు. చచ్చిపోతావురా తాకకరా అని చెప్పి ఒక పక్క ఎల్లరూ చెప్తూనే కూడా ఆ మనిషి తాగుతూనే ఉన్నాడు, పాసు ప్యాంట్లు పోసుకుంటూనే ఉన్నాడు. నేను దాన్ని పిలుచుకోమైనా అప్పటికి వచ్చినాడు. సింపుల్గా ఊరికి చిన్న పని ఒకరు చేసినాడు, 50 రూపాయలు అన్నాడు, పోయినాడు. 2 జగ్గులు కళ్ళు దాగి వచ్చినాడు. వచ్చి నుంచి నాకు ఒక 500 ఇయ్యి, నేను హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ వేయించుకోవాలి, ఎందుకంటే నాకు పాస్ పోతున్నది, ఊరికనే పోతున్నది అని అన్నాడు. సరేలే అని చెప్పినాడు. అక్కడి నుంచి కోడలు తీసుకొచ్చి ఇచ్చిపెట్టిన సుమారుగా ఇంచుమించు ఒక 20 మాటలు ఫోన్ కొట్టినాడు 500 కోసం. ఎందుకు? హాస్పిటల్కి పోయేదాన్ని కాదు ప్రేమ దేవుని వల్ల, తాగటానికి. అంటే మనిషి ఈ భూమి మీద ఇక్కడనే ఉండిపోతాము, ఇక్కడనే స్థిరంగా ఉంటామని మనిషి ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుని గురించి ఆలోచన చేయటం లేదు, దేవుని మాటలు వినటం లేదు ప్రేమ దేవుని వల్ల. చూద్దాం మరొక విషయం గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ దేవుని వల్ల యాకోబు రాసిన పత్రిక దేవుడిచ్చిన సమయాన్ని ఏ విధంగా వ్యధపరుచుకున్నారో మనం చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి
అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడేమో ఈ రోజు నుంటే రేపు కూడా జరుగుతుంది అనుకుంటున్నాడు. మనుషులు ఏమనుకుంటున్నారు? ఈరోజు జరిగినట్టే రేపు జరుగుతుంది అనుకుంటున్నాడు. ఎక్కడ? ప్రసంగి గ్రంథంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడేమో మనము దేవుడేమో ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి జీవితంలో మన బ్రతుకొని దేవుడు చెబుతుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకడేమో ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకుని వారులారా అంటున్నాడు. చూడండి, సంపాదించుకుంటున్నాడు అంటే ఏ క్షణాన్ని మనం వెళ్ళిపోతామో తెలియదు. మన జీవితం ఆవిరి వంటిది అంటున్నాడు, మన జీవితం బుడగ లాంటిది అంటున్నాడు, మన జీవితం పొగ లాంటిది అంటున్నాడు, మన జీవితం కట్టి లాంటిది అంటున్నాడు. ఒక కత్తి పొయ్యిలో పెడితే ఏ విధంగా కాలిపోతుందో అటువంటి జీవితం అంటున్నాడు. నీళ్ళు చెందేటప్పుడు మరి నీళ్ళు బుడకలు ఏ విధంగా బుడలుగా విడిపోతున్నాయో రాలిపోతున్నాయో అటువంటి జీవితం అంటున్నాడు. ఒక పొగ అంటున్నాడు, ఒక గడ్డి పువ్వు అంటున్నాడు. అంటే ఇన్ని విధాలుగా దేవుడు మనకు చెప్తున్నా మనిషి ఏమనుకుంటున్నాడు? అక్కడేమో ఈరోజు మనకు జరిగినట్టే, ఈరోజు మనం బాగా ఫుల్గా తాగినట్టే రేపు కూడా తాగుతాం. రేపు ఒక దినాలకు పోతే తాగొచ్చు, లేదా ఎలక్షన్ కాడికి పోతే తాగొచ్చు, లేదా పెళ్ళికి పోతే తాగొచ్చు, లేకపోతే చావు మళ్ళీ ఏమంటారు చావుకు పోతే తాగొచ్చు. ఈరోజు అదే కదా, ఒక చావుకు పోయినా క్వార్టర్ ఇవ్వాల్సిందే, ఒక పెళ్ళికి పోయినా క్వార్టర్ ఇవ్వాల్సిందే, ఒక దినాలకు పోయినా క్వార్టర్ ఇవ్వాల్సిందే, ఒక బర్త్డేకి పోయినా క్వార్టర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈరోజు జరిగినట్టే రేపు జరుగును. వాడేమో అక్కడ అదే అనుకుంటున్నాడు, ఈడేమో ఏమనుకుంటున్నాడు? ఒకనొక పట్టణానికి పోయి మరి సంపాదించి లాభం సంపాదించుకున్నాడు అని చెప్పి ఇక్కడ అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అంటున్నాడు. ప్రేమ దేవుని వల్ల ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మంది. మనం పదే విన్నాం. వంట చేసుకునేటప్పుడు ఆ మూత ఎప్పుడైతే తెరుస్తామో బాగా ఉడుకుతున్నట్టు అది ఆవిరి ఏమవుతుంది తెలుసా? గప్పుని ఒకటే పది ఎగిరిపోతుంది, కనపడుతుంది. ప్రేమ దేవుని వల్ల తీసిన వెంటనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎటైపోతుందో తెలియదు, ఎటుపోతుందో తెలియదు. అంటే మన బ్రతుకు మన జీవితాన్ని కూడా దేవుడు ఎటువంటి పోలిచాడు తెలుసా? ఆవిరి వంటి జీవితాన్ని మనం పోలిచాడు. కానీ మనిషి ఆలోచన చేస్తాడు ప్రేమ దేవుని వల్ల అంటే ఎవరు ఆలోచన చేయటం లేదు. ఈ బ్రతుకంతా తెలుసు, మన బ్రతుకు ప్రారంభం తెలుసు, మనం ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేవారని తెలుసు. కానీ ఇన్ని తెలిసినా కూడా మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఈరోజు తిందాము, ఈరోజు త్రాగుదాము, మనం ఇక్కడనే ఉంటామని అనుకుంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. చూద్దాం, టోల్గేట్ దగ్గర మనం 10 రోజులు చూస్తుంటాం ప్రేమ దేవుని వల్ల. టోల్గేట్ దగ్గర వైఎస్ఆర్ బొమ్మ దగ్గర అక్కడ ఉదయం పోయేటప్పుడు కానీ లేదా ఏదో సమయం సందర్భంలో పోయినప్పుడు ప్రతిరోజు ఎవరో ఒక ఫోటో అక్కడ తగిలించుంటారు. వాళ్ళందరూ మనం చూసుంటాం, ముందు ఎవరో ఒకరు బొమ్మలు చూసుంటాం, వాళ్ళ పేర్లు కూడా వినుంటాం. ప్రతిరోజు ఎవరో ఒకరు ఫోటో ఖచ్చితంగా అక్కడ తగిలిచ్చేసే ఉంటాం. అంటే స్థిరంగా మనం ఉంటామా ఈ భూమి మీద? ఉండం ప్రేమ దేవుని వల్ల, ఉండం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం. కరోనా వచ్చింది, కరోనా సమయంలో ఎంతోమంది రాలిపోయినారు. బడా నాయకులు ఇలా వెళ్ళిపోయినారు. ఇక్కడే స్థిరంగా ఉంటామని వాళ్ళు కానీ వెళ్ళిపోయినారు. కొందరైతే వ్యాపారం చేస్తూ నూనె పోసేవాళ్ళు కనీసం ఒక గ్రామం ఒక చిట్టకి అటు పోయారు, కరెక్ట్గా ఆడికాడికి కొలతేసి వేస్తారు. అప్పుడు అనిపిస్తుంది అంటే దాన్ని మళ్ళీ ఆడ పోతుందని చెప్పేసి మళ్ళీ తగ్గిస్తాడు. ఒరే ఇటువంటి ఇంతంత సంపాదించున్నారు, ఏదో ఒక రూపాయి పోతే ఏం లాభం, ఏం పోతున్నది మీది? అటువంటి పిసినారుగా ఉన్నటువంటి బడా నాయకులందరూ కూడా వెళ్ళిపోయిన దేవుని కరోనా టైంలో. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఎక్కడనే ఉంటాం అనుకున్నారు. మనందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ప్రజలతో మమేకమయ్యి వాళ్ళు బాగుపోగలు తెలుసుకుందామని చెప్పేసి ఆయన ఆలోచన చేసుకొని రచ్చబండ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాడు. ఏంది? రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రోజు మాదిరిగానే ఆయన ఏమనుకున్నాడు? రోజు మాదిరిగానే ఉంటుంది, రోజు మాదిరిగానే మనము హెలికాప్టర్లో పోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదని చెప్పి అనుకున్నాడు. అధికారులు హెలికాప్టర్ సిద్ధం చేశారు, హెలికాప్టర్లో ఎక్కినాడు. మేఘాలు ఏమైపోయినాయి? మేఘాలు పొడిపొడిగా ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు. కానీ ఎక్కాడు. ఎక్కడ వెళ్ళిపోయినాడు? పావురాలకోటలో కూలిపోయింది. అంటే ఆయన ఏమనుకున్నాడు? రోజు మాదిరిగానే నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, రోజు మాదిరిగానే వెళ్తాను, రోజు మాదిరిగానే నేను ప్రచారం చేసుకుని రాగలుగుతాను అని చెప్పి అనుకున్నాడు. కానీ అక్కడ ప్రత్యక్షమైనాడు, అక్కడ మాయమైపోయినాడు. అంటే మన జీవితం ఏ పాటిది చెప్పండి ప్రేమ దేవుని వల్ల? మన జీవితం ఏ పాటిది? కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతాను అనుకున్నాడు అక్కడ? అనుకోలా.
నిజంగానే ఎంతోమంది ఫ్లైట్లు ఎక్కుతుంటారు. నాకు కూడా కోవిడ్ దేశంలో ఉన్నప్పుడు సుమారుగా ఇంచుమించు ఒక 25 మాటలు ఎక్కుంటాను ఫ్లైట్. బండి ఎక్కేటప్పుడు అనుకునేది ప్రియమైన దేవుని వల్ల నేనైతే బండి ఎక్కేటప్పుడు అనుకునేది ఏ క్షణాన అది తెలియదు, గాల్లో పోయేది. ఒకవేళ హఠాత్తుగా పేలిపోవచ్చు, లేదా ఎగిరేటప్పుడైనా ఏదో ఒకటి సంభవించవచ్చు, లేదా దిగేటప్పుడైనా సంభవించవచ్చు. ఎందుకంటే రన్నింగ్లోనే టైర్లు పేలిపోయినట్టు ఉన్నాయి, రన్నింగ్లోనే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి బ్లాస్ట్ అయిపోయినట్టు ఉన్నాయి. దిగేటప్పుడు లేచేటప్పుడు ఇబ్బంది, దిగేటప్పుడు ఇబ్బంది. అలా నాకు క్షణక్షణం భయం. ఫ్లైట్ ఎక్కువ నుంచి బ్రతుకు లేదనుకుంటాను ప్రేమ దేవుని వల్ల. నాకు ఈ రోజుకి పోయినట్టే అనుకుంటాను. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే గాలిలో పోతున్నాం. ఒకవేళ సముద్రంలో కూలిపోవచ్చు, లేదా ఎక్కడన్నా గుట్టల మీద కూలిపోవచ్చు, ఎడారిలో కూలిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కినామంటే భయం ప్రేమ దేవుని వల్ల. ఒకవేళ ఏదైనా స్టీమర్ ఎక్కువ నీళ్ళలోనే పోతాం. నీళ్ళలో అయినప్పుడు ఖచ్చితంగా సముద్రం దాటుకొని ఏదో విధంగా ఈతని పోవచ్చు. కానీ గాలిలో పోయేటప్పుడు ఖచ్చితంగా భయం ప్రేమ దేవుని వల్ల. క్షణం భయం. ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయమే, దిగేటప్పుడు భయమే. అలా ఎవరైనా ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా నాకేమనిపిస్తుంది అంటే ఏ క్షణాన్ని ఏమైపోతారో తెలియదు, ఏ క్షణాన ఏ మారిపోతారో తెలియదు. అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మనము ఎలా బ్రతుకుతున్నారు? అక్కడేమో ఒక ఆయన ఈ రోజు నుండి రేపు కూడా జరుగుతుందని అనుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఏమో మరి ఏమంటున్నాడు? ఇంకొక ఆయన నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి 1 సంవత్సరం నుండి లాభం సంపాదించుకుందామని ఒక ఆయన అంటున్నాడు. చూద్దాం ఇంకొక ఆయన ఏమంటున్నాడు చూద్దాం. జపన్య కన్నా చూద్దాం. జపన్య 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి, ఇటువంటి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. సిగ్గుమాలిన జనులారా అంటే బుద్ధి లేని వారులారా అంటున్నాడు దేవుడు. అక్కడేమో నేడు జరిగినట్టే రేపు జరుగునని చెప్పి ఒక ఆయన అంటున్నాడు. ఇక్కడేమో ఒక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుని ఇక్కడ ఒకడే అంటున్నాడు. అటువంటి వారి గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? సిగ్గు మాలిన జనులారా కూడురండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఏమంటున్నాడు? పొట్టి గాలికి ఎగురినట్టు సమయము గతించుచున్నది. చాలమా. ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. దేవుడిచ్చిన ఆయుష్కాలం మనకు ఏమైపోతున్నది అంటే తరిగిపోతున్న ప్రేమ దేవుని వల్ల. ఈరోజు బట్టలు చేసుకుంటున్నాం మనం. మన మధ్యలో ఉన్నారు పెద్దలు, వృద్ధులు. వారికి ఇంచుమించు 65, 70 ఉండొచ్చు, 75 ఉండొచ్చు. అంటే వాళ్ళకు ఒక రోజు గడిచిపోతున్నది అంటే సమయం గతించిపోతున్నది ప్రేమ దేవుని వల్ల. ఒక తెల్ల ఎంటుకలు వస్తున్నాయంటే మన సమయం గతించిపోతున్నది. తెల్లెంటుకలు వస్తున్నాయంటే, కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే మన సమయం గతించిపోతున్నది. శరీరం మనకు సహకరించలేదంటే సమయం గతించిపోతున్నది. అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము మనకి తరిగిపోతున్నది అంటే మన కాలం ముగించిపోతున్నది. కానీ ఈ ఆయుష్కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ప్రేమ దేవుని వల్ల ఆయన కోసం బ్రతకాలని, ఆయన పని చేయాలని, ఆయన ఆలోచన ప్రకారంగా జీవించాలని ఆయన ఈ భూమి మీదకి పంపించాడు. కానీ మనుషులు ఏమనుకుంటున్నాడు? తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము. ఎక్కడన్నా ప్రోగ్రాంకి పోయినప్పుడు మొదటగా ఏముంటుంది చెప్పండి? మొదటగా మందు ఉంటుందా లేదని ఆలోచన చేస్తారు. ఆ తర్వాత తిండి ఉంటుందా లేదని ఆలోచన చేస్తారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా ఉంటాయి, గెంతులు వేసేది కూడా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రతి చోట ఏముంటుందంటే ఖచ్చితంగా త్రాగుడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. త్రాగిన తర్వాత కడుపులో తినేదానికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండు ఉండిన తర్వాత ఏడవ చోట ఖచ్చితంగా గెంతులు వేసేదానికి కూడా మరొక చోట ఉంటుంది. అంటే మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడంటే తిందాము, త్రాగుదాము, సుఖిద్దామని ఆలోచన చేస్తున్నాడు. చూద్దాం మరొక మాట. ఈరోజు ప్రేమ దేవుని వల్ల ప్రతి మనిషి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూడండి, ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఏ సీరియల్ చూద్దాం, సీరియల్ చూసిన సేపు వాళ్ళకి ఎటువంటి తలనొప్పి రాదు. చక్కగా ఎన్ని గంటలైనా కూడా సీరియల్ చూస్తారు, ఎన్ని గంటలైనా సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు.
లేకపోతే వ్యర్థంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని జ్ఞానము ఒక 5 నిమిషాలు ధ్యానిస్తారంటే ధ్యానించరు మీరు దేవుని వలన. దేవుని జ్ఞానం 5 నిమిషాలు ధ్యానించరు. ఒకవేళ ఎవరన్నా వాక్యం చెప్తాము, ఒక 10 నిమిషాలు ఓపికతో ఉండండి, 10 నిమిషాలు ఎక్కువ ఓపికతో ఉండండి అంటే అప్పుడే నిలుగుతూ ఉంటారు, బైబిల్ చదువుకుంటూ ఉంటారు ప్రేమ దేవుని వలన. కానీ దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు అంటే ఆలోచించేటులా. మనకు తినేదానికి, లేదా త్రాగేదానికి, లేదా పనులు చేసుకునేదానికి, లేదా మరి సినిమాలు సీరియల్ చూసేదానికి ఓటికి సమయం ఎక్కువ మనకు ఉపయోగిస్తాం. కానీ దేవుని గురించి కానీ దేవుని మాటల గురించి కానీ మన సమయాన్ని ఎక్కువ ఉపయోగించము. చూడండి లూకాసు వార్తలో ఏం చెప్తున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును. చూడండి ప్రియమైన దేవుని వల్ల, నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా దానిమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, చెప్పుకున్నాను చూడండి, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొనేను. ప్రేమైన దేవుని వలన అక్కడేమో ఒక మనిషి ఏమనుకుంటున్నాడు, నేడు జరిగినట్టే రేపు జరుగునని ఒక ఆయన అనుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఏమనుకున్నాడు, ఒక పట్టణం పోయి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందామని చెప్పేసి ఒక ఆయన అనుకుంటున్నాడు. ఈయనేమనుకున్నాడు, ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు, అనేక సంవత్సరములు నేను నీకోసం ఎంతో కష్టపడి ఎంతో ధాన్యం సంపాదించాను, ఎన్నో పొలాలు సంపాదించాను, ఎన్నో బిల్డింగ్లు కట్టించాను, ఎంతో బంగారం సంపాదించాను, అనేక సంవత్సరములు నువ్వు నీకు ఇష్టం వచ్చేట్లు తిను, నీకు ఇష్టం వచ్చేట్లు త్రాగు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ప్రేమ దేవుని. దాని కింద వచ్చిన దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. దాని కింద వచ్చినంలో, అయితే దేవుడు, ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని ఒకనని అతనితో చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు, ఒరే నువ్వేమో అనేక సంవత్సరాలు సంపాదించుకున్నావు, అనేక సంవత్సరాలు సంపాదించుకున్నావు, నీ ప్రాణంతో ఏమి తింటుము త్రాగుతాము అనుభవించు అని చెప్పి చెప్పుకుంటున్నావు. కానీ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఎవరు? నీతిమంతులు అడుగుతున్నారు ప్రేమ దేవుని వల్ల. నీతిమంతులు అడుగుతున్నారు. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? అయితే దేవుడు, ఎరువాడ, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు అంటున్నాడు. ఆయన కావాలంటున్నాడు. ఆయన ఎప్పుడు ఆయన మీ ప్రాణాలు సంపాదన మిమ్మల్ని మీరు సావాలని చెప్పి దేవుడు ఎప్పుడు అనుకోడు ప్రేమ దేవుని వల్ల. దేవుడు మంచోడు, ఆయన పరిశుద్ధుడు, యథార్థమంతుడు, నీతిమంతుడు. ఆయన ఎప్పుడు మన ప్రాణాలను కోరుకోడు. ఒకవేళ చెడ్డవాడు ఒకవేళ తప్పుదమ్ము చేస్తున్నా కూడా ఆయన ఓపికతో, ఒకవేళ ఈరోజు మారకపోయినా రేపైనా మారతాడేమో, ఒకవేళ ఈరోజు వినకపోయినా రేపైనా వింటాడేమో. ఇదే దేవుడు కోరుకునేది ప్రేమ దేవుని వల్ల. ఎందుకు ఒకడు ఒక్కేసుకుంటూ తనకు రోగాలు వచ్చినా కూడా ఒక్కేసుకుంటూనే పోతూ ఉంటాడు ఒకరు. మరొకరు వాడు ప్రాణం ఒకవేళ వాడు ప్యాంట్లు పాసు ధనిచ్చగా అది పోతున్నా కూడా వాడు తాగుతూనే ఉంటాడు ఒకడు. ఒకడు తాగుబోతుగాను, ఒకడు ఒక్కగాను, ఒకడు రకరకాలుగా వాడికి ఇష్టం వచ్చినట్లు వాడికి నచ్చినట్లు వాడు బ్రతుకుతూనే ఉన్నాడు. కానీ దేవుడు ఒకవేళ వాడు తప్పుదమ్ము చేస్తున్నాడు కదా, వాడిని ఏదో విధంగా వాడు ఈ భూమిని లేకుండా చేద్దామని చెప్పేసి ఆలోచన లేదు ప్రేమ దేవునికి. ఒకవేళ నా బిడ్డ ఈరోజు లేకపోయినా రేపైనా మారతాడేమో, తెలుసుకుంటాడేమో, వాడు బ్రతుకుని సరి చేసుకుంటాడేమో అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రేమ దేవుని ఆయన అడగలేదు. కానీ అంత ముందుగా నీతిమంతులుగా దేవుని కోసం చక్కగా బ్రతికిన నీతిమంతులు అడుగుతున్నారు వాళ్ళ ప్రాణాలను. ఎవరి ప్రాణాలు? మన ప్రాణాలను. అంటే ఎవరైతే మరి అనీతిమంతులుగా బ్రతుకుతున్నారో, ఇదిగో సంపాదించుకొని తిందాము, త్రాగుదాము, అనుభవిద్దాము, ఇక్కడనే ఉందామని ఎవరైతే అనుకుంటున్నారో వాడి గురించి నీతిమంతులుగా ముందుగా చనిపోయిన వారు అడుగుతున్నారు ప్రేమ దేవుని వల్ల. దేవుడు మంచివాడు ప్రేమ దేవుని వల్ల. దేవుడు యథార్థమంతుడు, నీతిమంతుడు. నిన్న డాడీ గారు చెప్తున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో నాకు మళ్ళీ చాలా బాధ అనిపిస్తుంది ప్రేమ దేవుని వల్ల. కానీ ఆయన మనసు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అసలు ఆయన మాటలు పడిచమని పెట్టరు, ఆయన మాటలు ధిక్కరించరు. ఆయన కోసమే ఆయన గురించి ఆలోచించుతుంటారు. ఆయన ఎప్పుడు ఆయన గురించి భయపడుతుంటారు. నిజంగా బాహ్యంగా ఎవరన్నా తల్లిదండ్రుల గురించో లేదా బంధువుల గురించో లేదా ఇరుగుపురు వారి గురించో భయపడతారు.
ఏమైనా అనుకుంటారేమోనే ఏమోనని. కానీ కనిపించిన దేవుని గురించి భయపడినారు అనుకోండి, మీరు గొప్పవారి ప్రేమ దేవుని వల్ల. చాలామంది మన సహోదరులు ఉన్నారు, ఒక కార్యక్రమం జరుగుతున్నదంటే దేవుని యందు భయభక్తి కలిగి ఏదో పాస్టర్ ఏమైనా అంటాడేమోనే, లేకపోతే సంఘం వల్ల ఏమైనా అంటారేమని అనుకోరు ప్రేమ దేవుని వల్ల. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తుంటాడు, మన క్రియని బట్టి మన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతోనే పరిగెత్తుకుంటూ వస్తారు. అది ఏ పనైనా సరే నిజంగా మన సంఘం గురించి నేను చాలా చక్కగా గొప్పగా చెప్పుకుంటాను ప్రేమ దేవుని వల్ల. ఏమి లేకపోయినా ప్రతిరోజు కూలి చేసుకొని కూలికి పోతున్న ఆ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి నెల పొద్దు వాళ్ళకున్న దాంట్లో సమృద్ధిగా వాళ్ళకున్న దాంట్లోనే కొద్దిగా దేవునికి ధనాన్ని ఇచ్చి వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళ ఖర్చు పెట్టడమే ఇవ్వటమే కాకుండా వాళ్ళ శరీరాన్ని ఆ దేవుని పండు నలుగొట్టుకుంటుంటారు. నిజంగా నేనటి దినాన మా ఫ్యామిలీలో ఒకరికి పెళ్ళయింది. ఆ పెళ్ళికి కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళిపోయినారు. కుటుంబం వెళ్ళిపోయినారు. పెళ్ళికి చెప్పేదాన్ని నా కాడికి వచ్చారు, కార్డు ఇచ్చారు, రమ్మని చెప్పారు. కానీ నేను వెళ్ళలేదు ప్రేమ దేవుని వల్ల. ఎందుకు వెళ్ళలేదని అంటే, నాకు మన ఆత్మీయతల్లి జయశాల్ గారు నాకు గుర్తుకొచ్చారు. ఎందుకంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ కోసం నా ప్రాణాన్ని పెట్టేదానికి నేను సిద్ధం. వాక్యానుసారంగా దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే నీ కోసం నా ప్రాణం పెట్టేదానికి సిద్ధం. కానీ నువ్వు లోకానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుని మాటలు విని మారుమనసు పొంది తిరిగి మళ్ళీ నువ్వు లోకంలో కలిసిపోయినప్పుడు నీ పెళ్ళిళ్ళకి నేను రావటం అది దేవునికి ఇష్టం లేదు, నాకు కాదు. ముందు అటువంటి పెళ్ళిళ్ళకి పోకూడదు ప్రేమ దేవుని వల్ల. వాక్యం విన్నారు, విశ్వసించారు, మారుమనసు పొందారు, తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోయారు. అటువంటి వాళ్ళతో నువ్వు సాంగత్యం కలిగి ఉండటం మంచిదా అంటే అది మంచిది కాదు. అందుకే నేను రానని చెప్పాను. అందరూ విన్నారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు కాదు, నేను ప్రతి క్షణం మన సంఘం గురించి, మన పిల్లల గురించి, దేవుని పిల్లల గురించి నేను ప్రతి క్షణం ఆలోచన చేస్తుంటాను. ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు కుటుంబంగా వచ్చి శరీర సంబంధులు ఒకరు రాలేదు, దేవుడు తినేదానికి వచ్చారు, తినేదానికి లగ్జరీగా ఆనందంగా గడిపేదానికి వచ్చారు. కానీ మన పిల్లలు, దేవుని పిల్లలు, దేవుడిచ్చిన కుటుంబం ముందు 2-3 రోజుల నుంచి బాత్రూమ్ కడిగేవాళ్ళు, చర్చి కడిగేవాళ్ళు, కింద ప్లాట్ కడిగేవాళ్ళు, అందరూ కష్టపడ్డారు. అందరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కగా దేవుని కార్యక్రమంలో పాల్గొని పనులన్నీ చేసి వెళ్ళిపోతారు. అది దేవుని కుటుంబం. నేను నా శరీర సంబంధంతో ఇదే చెప్పాను ప్రేమ దేవుని వల్ల. ఎవరు నా సంబంధులు అంటే నా దేవుడిచ్చిన ఆయన పిల్లలే నా సంబంధులు, మీరు కాదు. మీరు నా సంబంధులు అయితే దేవుని వాక్యానుసారంగా మీరు వస్తారు, దేవుని మాటలు వింటారు, ఆ మాటల ప్రకారంగా లోపలి బ్రతుకుతారు. కానీ మీరు ఆ మాటలు వినలేదు, పెడసవుని పెడుతున్నారు, దేవుని వాక్యానికి మీరు రారు, మీరు నాకు సంబంధులు కారు. ఒకవేళ మీతో షెడ్ అయినా ఈ లోకంలో షెడ్ అవుతాను, కానీ దేవునితో షెడ్ అవుతే, సంఘంతో షెడ్ అవుతే ఈ లోకం కాదు కదా, అది పరలోకం దక్కదు, అన్యాయంగా మేము పాతాళంకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల లోకానుసారంగా ఆలోచన చేసేవారు లోకానుసారంగా బ్రతుకుతారు. లోకానుసారంగా అదే ఆలోచనతో ఉంటారు. ఒకవేళ ఏ బంధువు కానీ, అక్క కానీ, చెల్లెళ్ళు కానీ, ఎవరైనా కానీ వాక్యానుసారంగా దేవునికి అనుకూలంగా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ కోసం మనం ప్రాణం పెట్టేదానికైనా మనము వెనకాడకూడదు. అదే శరీర సంబంధంగా అయితే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు. వాళ్ళు మారుతారంటే మారరు ప్రేమ దేవుని వల్ల, మారరు. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు మారరు. కానీ అటువంటి వాటికి మనము అవకాశం ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఒకవేళ అవకాశం ఇచ్చామా ఖచ్చితంగా దేవునికి మనము లెక్క చెప్పుకోవాలి. ఖచ్చితంగా చూద్దాం, మరి కొంచెం ముందుకు వెళ్ళి. ప్రేమ దేవుని వలన దేవుడు మనకు ఇచ్చే సమయము, దేవునికి మనం ఇచ్చే సమయం ఎంత ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి మనం ఇచ్చే సమయం ఎంత? వారానికి ఒకవేళ మహా అంటే ఒక 3 గంటలు మనము చర్చిలో పాల్గొంటాం. వారంలో ఆదివారం కానీ, సోమవారం కానీ, లేదా బుధవారం కానీ, వారంలో 3 గంటలు మనము దేవునికి సమయాన్ని ఇస్తాం. అలా ఒక వారానికి 3 గంటల సమయం ఇచ్చినప్పుడు ఆలోచన చేద్దాం బాగా. ఎందుకంటే దేవుడు మనం హెచ్చరిస్తున్న ప్రేమ దేవుడు మన బ్రతుకులు మార్చుకోవాలి. వారంలో 3 గంటలు దేవుడికి మనం సమయం ఇస్తాం. 3 గంటలు అంటే ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పండి? ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? 53 వారాలు. ఒక సంవత్సరానికి 53 వారాలు. 3 గంటలు తీసేద్దాం, ఆ 3 వారాలు కూడా తీసేద్దాం. 50 వారాలు లెక్క. ఉదాహరణకు 50 వారాలు. 50 × 1 3, 50 × 1 3 150. అంటే 150 గంటలు. 150 అంటే 150 గంటలు. 50 × 3 ఎన్ని? 150 గంటలు. 150 గంటలు ఎన్ని రోజులు చెప్పండి ప్రేమ దేవుని వల్ల?
150 గంటల్లో ఎన్ని రోజులు వస్తుంది? సుమారుగా 6 రోజుల 6 గంటల సేపు వస్తుంది. 6 రోజుల 6 గంటలు అంటే దేవుడు మనం ప్రేమించి ఒక సంవత్సరం 365 రోజులు ఉన్నప్పుడు 365 రోజుల్లో దేవునికి మనం ఎంత సమయం ఇస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి మనం ఇచ్చే సమయం ఎంత? ఇంచుమించు 6 రోజుల 6 గంటల సమయాన్ని మనము దేవునికి ఇస్తున్నాం. దేవుడు ఎంత మనల్ని ప్రేమించి జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని క్రీస్తులు మనల్ని అందరూ కూడా ఏర్పరచుకున్నాడే. ఆయా తరాల్లో ఆయా కాలాల్లో మన తండ్రుల గర్భాలు, మన తాతల గర్భాల ద్వారా, మన తండ్రులు లేక మన తండ్రుల గర్భాల ద్వారా, మన తల్లి లేక మన తల్లుల గర్భాల ద్వారా, మన తల్లి గర్భంలో 9 నెలలు మనం శరీరాన్ని ధరింపజేసి ఒక రూపాన్ని తయారు చేసి ఈ భూమి మీదకి పంపించి చక్కగా నా కోసం బ్రతకండి రా నాయన అని చెప్తే మనం ఏం చేస్తున్నాము? ఎంత సమయం ఇస్తున్నాం దేవునికి? ఇదిగో రేపు దినాన సోమవారం కార్యక్రమం ఉన్నది. యవనస్తుల కూడిక 8 దాకా చూస్తాను, 8:30 దాకా చూస్తాను. 8:30 దాకా చూసినప్పుడు ఎవరు రాలేదనుకోండి, 8:30 స్టార్ట్ చేసి 9 కల్లా ముగించుకొని వెళ్ళిపోతున్నాం. అంటే ఒక పక్క దేవుని మాటలు వినపడుతున్నాయి, రండి రండి నేర్చుకోండి అన్నా కూడా రారు ప్రేమ దేవుని వలన. సోమవారం రారు, బుధవారం బైబిల్ తరగతికి రారు, ఆదివారం ఫోన్ చేస్తే సరిగ్గా రారు. అంటే దేవుడికి మనం ఎంత ఇస్తున్నాం సమయాన్ని? ఒక సంవత్సరంలో 6 రోజుల 6 గంటల సమయాన్ని మనం ఇస్తున్నాం. అంటే ఎంత మంచి వరం చెప్పండి ప్రియమైన దేవుని వల్ల, మనం ఎంత గొప్ప వరం చెప్పండి. ఎందుకు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఈ భూమి మీద పంపించాడు చెప్పండి? ఏమంటే చూడండి, ఒక శరీర సంబంధాల దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా అన్ని పనులు చాలుచుకొని వెళ్ళిపోతాం. అది పెళ్ళి అనుకోండి, అన్ని పనులు దేవుని పనులు ఉండి దేవుని వాక్యం ఏమనే ఉండి మనకు ముఖ్యమేది ఆ పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళిపోతాము, బర్త్డేకి వెళ్ళిపోతాము, ఏదన్నా బంధువులు వచ్చారంటే వాళ్ళకు వంట చేసేదానికి వెళ్ళిపోతాము. కానీ దేవుని వాక్యం వినపడుతున్నది, దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అడిగి వెళ్దామని అంటే రారు ప్రేమ దేవుని వల్ల. దేవుడు ఎందుకు మనకి ఆయుష్కాలం ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఆయన ఈ భూమిని నిలబెట్టాలి చెప్పండి? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? 900 పైసలకు పైన ఉన్నటువంటి ఆ సంవత్సరాల నుండి ఒకసారి ఎన్ని తగ్గించేశాడు? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి జీవితాన్ని తీసుకొచ్చాడంటే మనం ఆయన మాటలు వినలేదని, ఆయన ఆలోచన ప్రకారం బ్రతకలేదని, ఆయన ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చలేదు కాబట్టి మనల్ని ఈ భూమి మీద లేకుండా తీసేస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. తీసేస్తున్నాడు. ఆయన మాటలు ధిక్కరించామంటే తీసేస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. లోకులు ఏమనుకుంటున్నారో చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా, చూడండి ప్రియమైన దేవుని వలన ఒకడేమనుకుంటున్నాడు, ఈరోజు జరిగినట్టే రేపు కూడా జరుగుతుందని ఒకడు అనుకుంటున్నాడు. మరొకడేమనుకుంటున్నాడు ఇది కాదయ్యా, ముందు జరిగిన మాటలు. ఒకడేమన్నాడు ఫస్ట్, ఈరోజు జరుగుతున్నారు కదా, రేపు కూడా ఇదే విధంగా మనం ఉంటాము, జరుగుతుంది అంటే ఈరోజు ఫుల్గా తాగినాం కదా, రేపు కూడా తాగుతాం అన్నాడు అక్కడ ఒకడు. ఇంకొకడేమన్నాడు, ఒకనొక పట్టణం పోయి లాభం సంపాదించుకుందామని చెప్పేసి ఇంకొకడు అన్నాడు. మరొకడేమన్నాడు, ప్రాణంతో అనేక సమస్యలను సంపాదించుకున్నాము, నీకోసం సంపాదించాను, తినుము త్రాగుము సుఖించుము ఆనందించుము అంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడేమంటున్నాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవుడు వాక్యంతో హెచ్చరిస్తున్నాడు మన వాళ్ళను. సమయం గతించిపోతున్నది, దేవుడిచ్చిన ఆయుష్కాలం గతించిపోతుంది మనకు. ఈ గతించిపోతున్న ఆయుష్కాలాన్ని మనం ఏం చేయాలి తెలుసా? వ్యర్థపరచుకోకూడదు ప్రేమ దేవుని వాళ్ళు, వ్యర్థపరచుకోకూడదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం మన కార్యక్రమం ఏం జరుగుతుందో చెప్పండి? వారంలో 3 రోజులు జరుగుతున్నాం. మహా అంటే వచ్చానంటే 1 గంట లేదా 1.5 గంట ఒక క్లాస్ అయిపోతుంది. ఆ గంటలో దేవుని పాట ద్వారా మహింపరచవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన స్వరం ద్వారా దేవుని నువ్వు పాడే పాట ద్వారా ఒక ఆత్మ మారచ్చు. నువ్వు చెప్పే 4 మాటల ద్వారా ఒక మనిషి మారచ్చు. అంటే ఒక పాట ద్వారానో, ఒక మాట ద్వారానో, ఒక వాక్యం ద్వారానో ఏదో ఒక విధంగా ఒక మనిషి మారచ్చు ప్రేమ దేవుని వల్ల. తిరుపతి ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. తిరుపతి ప్రాంతానికి వాక్యం చెప్పడం వెళ్ళినప్పుడు ఒక సందర్భం గురించి నేను అక్కడ ప్రస్తావించాను.
ఏంటి ఆ సందర్భం అంటే ప్రియమైన దేవుని వల్ల దావీదు గారు ఆయన గొర్రెలు కాచుకునేవాడు. దావీదు గారు గొర్రెలు కాచుకునే ఆయన్ను సౌలుని తీసేసి దావీదు గారిని రాజుగా నియమిస్తాడు దేవుడు. అంటే దేవుడు రాజుగా దావీదు గారిని నియమించినప్పుడు దావీదు గారు ఏం ఆలోచన చేశాడు? నేనేమో దేవదారు మనతో కట్టినటువంటి ఈ సింహాసనంలో, ఈ కోటలో నేనున్నానే, నా దేవుని మనసుమేమో ఈ గుడారంలో, ఈ గుడ్డముక్కలో ఉన్నది. నా దేవుని కోసం నేను ఒక మంచి మందిరం కట్టాలని చెప్పేసి దావీదు గారు ఆలోచన చేశాడు. ఆ విషయం గురించి చెప్పాను, నా బ్రతుకు గురించి చెప్పాను ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడు ఏ మీటింగ్కు, ఏ క్లాస్కు సహకరించినటువంటి ఒక స్త్రీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగా దేవుని కోసం ఇవ్వటానికి సిద్ధపడింది. దేవుని పని కోసము, అంటే ఏ కార్యక్రమాన్ని కూడా భోజనం చేయటం కానీ, ఇవ్వటం కానీ, ఆ కార్యక్రమంలో పాల్గొనటం కానీ సిద్ధపడింది ప్రియమైన దేవుని వల్ల. అంటే దేవుడు నా ద్వారా ఒక మాట ఆమెకు హృదయాన్ని గుచ్చాడు. ఆ మనిషి మార్గం జరిగింది. ఈరోజు మనమందరం కూడా ఎందుకు కూడుకుంటున్నాము? ఒకరి పాట ద్వారా దేవుని మహిమపరచాలి. ఆ పాటలో పరమార్థాన్ని ఒకరు విని వాళ్ళ మనసును మార్చుకోవచ్చు. ఒక మాట ద్వారా ఆ మాటని ఒక మనసు మార్చుకోవచ్చు. అంటే మనసు మార్చుకునే దానికి మనం కూడుకుంటున్నాం ప్రేమ దేవుని వల్ల. కొత్తలు రావచ్చు, ఆ వచ్చిన కొత్తలు ఈ మాటలు విని మారచ్చు. అందుకే కదా మనం కూడుకుంటున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని కార్యక్రమం ప్రతి దినం ప్రతిసారి ఆమె ఇస్తున్నది. ఈరోజు ఆమె కోఆర్డినేటర్గా పనిచేస్తున్నది చంద్రగిరి ప్రాంతంలో. ప్రేమ దేవుని వల్ల ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి ఎందుకు ఈ భూమి మీద నిలబెడుతున్నాడు? చక్కగా మనల్ని పోషిస్తున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు వచ్చారు చెప్పండి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకునే దానికి రాలేదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకునే దానికి, ఆయన పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని, పిల్లలు కనాలని, పిల్లలు చదివించాలని, ఉద్యోగం తెప్పించాలని, ఆ కోరికలు కలిగి ఆయన రాలేదు ఈ భూమి మీదకి. ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు, ఆయన ఆలోచనలన్నీ తెలుసుకున్నాడు. శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన నుంచి ఆయన ఊహ వచ్చిన నుంచి 12 ఏళ్ళప్పుడు ఆయన దేవుని మాటలు ప్రకటించడానికి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడే శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా, బోధకులు కూడా ఏమైపోయినారు? హట్ అయిపోయినారు. ఏంద్రా ఈ చిన్న బిడ్డ ఈ విధంగా చెప్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జ్ఞానం ఈయనకనని? ఈరోజు మనం పెద్ద ముదులు అయిపోయినా కూడా మనకు దేవుని మాటలు ఒకటి రాదు, ఒక ప్రార్థన రాదు, మా దేవుని పాట రాదు. ప్రియమైన దేవుని మన బ్రతుకు మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి. ఏ క్షణంలో ఈ లోకం నుంచి పెట్టి వెళ్ళిపోతామో తెలియదు. వెళ్ళిపోయేటప్పటికి మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడాలి. ఈరోజు ఇదిగో నేను పిలుచుకుంటున్నాను అన్నప్పుడు, ప్రభువా ఒకవేళ నీ ఉండే లోకానికి నేను రాగలుగుతానా అనే సిద్ధపాట్లు ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. ఊరికే మనం వచ్చినాము, తిన్నాము, ఇన్ని రోజులు దేవుడు మనకి ఎంత ఇచ్చాడు, టన్నులుగా తినేసినాము, టన్నులు తాగేసినాము, మొద్దులైపోయినాము, అయిపోయిన తర్వాత చనిపోయినాము, నరకానికి పోయినాము అనే ఆలోచన కలిగి ఉండకూడదు. నేను ఇదే ప్రతిసారి నేను చేసే ప్రార్థన ఒకటే, దేవా నీ చిత్తమైతే నీ ఈ లోకం విడిచిపెట్టినప్పుడు, ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు తండ్రి బ్రతిమాలుకుంటాను ప్రేమ దేవుని వల్ల. నా ప్రాణం పోయే లోపల తండ్రి నీతిమంతులున్న చోటుకి నన్ను చేర్చునైనా అని చెప్పి వేడుకుంటాను. ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము చెప్పండి? తినడానికి, త్రాగడానికి, అనుభవించడానికి, సుఖించడానికి, సస్తే పోయి నరకానికి పోయేదానికి కాదు మనం వచ్చింది ఈ భూమి మీదకి. యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఎంచుకున్నాం. ఎందుకు పనికిరానటువంటి మనము యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని నడుచుకుంటున్న మనము పరలోకానికి పోయేదానికి మార్గాన్ని చూపించుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ మార్గం తెలుసుకుంటుంటే మనం ఎలా బ్రతకాలి తెలుసా? నీతిమంతులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ లోకం విడిచిపెట్టిన మనం దేవుని దగ్గర చేరుకునే వరకు బ్రతకాలి. అలా బ్రతికితేనే మనము మంచిది ప్రేమ దేవుని వల్ల. ఆ బ్రతుకు కావాలంటే ప్రతి క్షణం మనము దేవుని వాక్యం ధ్యానించాలి. క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి రావాలి, కార్యక్రమాలకు వాక్యం నేర్చుకోవాలి, నశించిపోతున్న సమాజానికి చెప్పాలి. ఒక్కగా వేసుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, నాశనానికి పోతున్నారు. అటువంటి వారిని కాపాడాలని లేదా చెప్పండి? కాపాడాలంటే వాక్యం మనకు తెలియకపోతే ఏం చెప్పగలుగుతాం చెప్పండి? మనం ధ్యానించినప్పుడు, దానిలో ఉన్న పరమార్థం తెలుసుకున్నప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాం. ప్రియమైన దేవుని వల్ల మొన్నటి దినాన ఆ స్కూల్ నుంచి వస్తున్నాను. యవన పిల్లలు, మహా అంటే వాడికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు లేవు, ఎటువంటి పచ్చి బూతులు మాట్లాడుతాను తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్తో భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాడు. అంటే భార్య భర్తలు కూడా ఆ విధంగా మాట్లాడుకోవడం ప్రేమ దేవుని వల్ల. అటువంటి మాటలు ఉచ్చరించుకుంటున్నారు. అంటే దీనికి అంతటి కారణం ఎవరు? అపవాది ప్రతి ఒక్కరిని లోపరుచుకునింది. వాడు మాయలు చిక్కించుకునింది. మాయలు చిక్కించుకొని దేవుని గురించి పరుచుకోకుండా, దేవుని గురించి ఆలోచన చేయలేకుండా అందరినీ లోపరుచుకొని వాడి బుట్టలో చిక్కించుకుంటున్నది. వాడి వల్ల ఎంచుకుంటున్నది దేనికి? అందరినీ నరకాన్ని దోసేదానికి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనం ఈ భూమిలో ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్నప్పుడే దేవుడు మనకు
ఆయుష్కాలం ఇచ్చే అంటే మనం ఈ దేహంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి తెలుసా? ఆలోచన చేయాలి. దేవుని కోసం చక్కగా బ్రతకాలి, ఆయన మాటలకు అనుకూలంగా బ్రతకాలి, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు మనం పోయేదానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు, మీరందరూ కూడా మంచివాళ్ళు, మీరందరూ కూడా దేవునికి ఇష్టలు కాబట్టే మరి ఎక్కడో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు ఏం చేశాడు? వాక్యం అనే మాటలు వినిపించి, ఆ మాటలు వినిపించిన తర్వాత విశ్వసించాము, నమ్మాము, మారు మనసు పొందాము. సంఘంలో కుటుంబంగా ఎక్కడెక్కడో వాళ్ళం మనమందరం కూడా ఎక్కడెక్కడో వాళ్ళం దేవుడు ఏం చేశాడు? ఒక కుటుంబంగా, ఒక శరీరంగా మనల్ని అందరినీ కూడా ఇక్కడ చేర్చాడు. ఎందుకంటే ఇంకొద్దిసేపు ఇస్తారు కదా, శరీరాన్ని సదృశ్యమైన రొట్టెను తీసుకుంటాం, యేసుక్రీస్తు వారి శరీరాన్ని సదృశ్యమైన రొట్టెను. అంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి శరీరంలో అవయవాలను భాగాలం. కానీ ఒక కుటుంబంగా చేరినట్టు మనం ఎలా ఉండాలో తెలుసా? చక్కగా ప్రతి క్షణం మనము దేవుని గురించి ఆలోచన చేయాలి, దేవుని పనులు పాల్గొనాలి. నశించిపోతున్న సమాజాన్ని మనము దేవుని మాట చెప్పి రక్షించాలి, దేవుని పాదాల చెంతకు చేర్చాలి. అలా 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 మనమందరం కూడా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు, సెలవు. మరి ఈ సమయంలో బల్ల కార్యక్రమం జరిపించవలసిందిగా మన మధ్యలో ఉన్న